చేసే వీడియోస్ అన్నీ మీరు చూసారనుకుంటున్నాను, ట్రై చేశారనుకుంటున్నాను. ఇప్పుడు నేను చేయబోయేది గుత్తి వంకాయ కర్రీ. అన్నిట్లోకి బాగుంటుంది, రైస్లో బాగుంటుంది, చపాతీలో బాగుంటుంది, అన్నిట్లోనే బాగుంటుంది. చేద్దాం రండి. స్పూను వేసిన గుళ్ళు, 10 వెల్లుల్లిపాయలు, 1 స్పూను జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, గసగసాలు 1 స్పూను, అల్లం చిన్న ముక్క, 10 జీడిపప్పు, 1 ఉల్లిపాయ, 1 స్పూను పసుపు, 1 స్పూను కారం, తగినంత సాల్ట్, ఇంగువ, కొద్దిగా కొత్తిమీర. పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకుని ఈ వేసిన గుళ్ళు వేయించుకోవాలి. ఒక స్పూను ధనియాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర 1 స్పూన్, గరం మసాలా, ధనియా, లవంగాలు, జార్లో వాడిన మసాలా దినుసులన్నీ తీసుకుంటాం. దాంట్లో 1 స్పూను కారం వేస్తాం, 1 ఉల్లిపాయ వేయాలి, తగిన సాల్ట్, దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పెట్టాక కొద్దిగా వాటర్ వేయాలి. దీంట్లో కొత్తిమీర కూడా వేసి మిక్సీ పట్టాలి. ఈ వంకాయలు 10 కాయలు తీసుకున్నాను నేను. ఇందులో ఇది కోసి పుచ్చు లేకుండా ఉప్పు వేసింది వాటర్లో వేయాలి. చూసారా, ఇలా ఉప్పు లేకుండా. సాల్ట్ వాటర్ వేసుకుని ఇలా పెట్టుకుని ఇందులో మసాలా పెట్టుకోవాలి. పెట్టుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలాగా అన్ని కాయలను ఇలా మసాలా పెట్టుకుని
మసాలా ముద్ద పెట్టుకుని నూనెలో వేయించుకోవాలి. 3 స్పూన్లు ఆయిల్, జీలకర్ర, ఎండుమిరపకాయలు 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఇంగువ, ఇలా కొద్దిగా వేగాక కుక్కర్లోనే ఇలా వేగాక ఈ కాయలు ఇందులో వేసేయాలి. ఇలా ఆడేది వస్తుంది కదా మసాలా ముద్ద, ఇది కూడా పైన ఇక పొయ్యి. చింతపండు పులుసు వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు, టేస్ట్గా ఉండదని పులుపు వేయట్లే. ఇలాగ ఒకసారి కలిపి కొద్దిగా వాటర్ పోసి కొద్దిగా వాటర్ పోసి ఇలాగ కలిపి కుక్కరు ఒక విజిల్ వచ్చేదాకా మూత పెట్టుకోవాలి. ఇలాగా ఒక మూత పెట్టుకుని ఒక విజిల్ రావాలి. పెట్టుకుని ఒక విజిల్ వస్తే చాలు. ఇక సిమ్లో పెట్టుకోవాలి, మరి హైలో కాకుండా సిమ్లో పెట్టుకోవాలి. ఒక విజిల్ వచ్చాక పూర్తిగా చల్లారాక తీయాలి. కర్రీ ఇలా ఉట్టిని చూసారా, కొంచెం వాటర్ ఉందనుకోండి మళ్ళీ కొంచెం ఉడికించుకోవచ్చు. మెత్తపడిపోయింది చూసారా, ఇలా నొక్కితే ఇలా మెత్తగా కొంచెం కర్రీ కొద్దిగా కొద్దిగా చేద్దాం. మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ కర్రీలోకి, అదే చపాతీలోకి, రైస్లోకి సూపర్ ఉంటుంది కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. సాల్ట్ చూసుకోండి, సరిపోతే కలుపు. మాదైతే సరిపోయింది. కస్తూరి మేతి ఇలా కలుపుకొని కొద్దిగా ఇలా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర పైన కొద్దిగా వేయాలి. చూసారా, ఉడుకుతుంటే మంచి స్మెల్ వస్తుంది. కర్రీ రెడీ అయ్యింది. గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంది. ఒకసారి టేస్ట్ చూస్తాను, చాలా బాగుంటుంది. సూపర్ అండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.